నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. రెండో తరం స్పెక్ట్రం కుంభకోణం దారిలోనే బొగ్గు క్షేత్రాల కేటాయింపుల మసి కేంద్రాన్ని చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2G కుంభకోణం బయటపడినప్పుడు కాగ్పై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు ఆ తర్వాత మూల్యం చెల్లించుకున్నారు. వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఇద్దరు కేంద్ర మంత్రులు అరెస్ట్ అయ్యారు. కుంభకోణానికి కారణమైన 122 స్పెక్ట్రం కేటాయింపులను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. బొగ్గు కుంభకోణంలోనూ అదే చిత్రం కనిపిస్తోంది. ఈ కేటాయింపుల్లో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తోందో అర్థం కాక ఐక్య ప్రగతిశీల కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. యూపీఏ ప్రభుత్వాన్ని బొగ్గుమంట రోజుకో తీరున ఠారెత్తిస్తోంది. ఈ వేడిని తగ్గించేందుకు కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా ముప్పతిప్పలు తప్పడం లేదు. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో దేశ ఖజానాకు 1,86,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని పార్లమెంటుకి అందజేసిన నివేదికలో కాగ్ స్పష్టం చేసింది. ఇక్కడి నుంచి మొదలైన కాక అంతే లేకుండా కొనసాగుతోంది. 2006 నుంచి 2009 వరకు బొగ్గు మంత్రిత్వ శాఖను నిర్వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఇందుకు బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉన్నాయి. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం వల్ల ఈ కుంభకోణం మరిన్ని మలుపులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాదిన్నరలో ఎన్నికలు, అంతేలేని అవినీతి ఆరోపణలు ప్రస్తుతం యూపీఏ సర్కార్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. అందుకే బొగ్గు క్షేత్రాల కేటాయింపుల వ్యవహారాన్ని వీలైనంత పక్కదోవ పట్టించడానికే కేంద్రం ప్రయత్నించింది. ఆగస్టు 17న బొగ్గు క్షేత్రాల కేటాయింపులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ పార్లమెంటుకి నివేదిక ఇవ్వగానే ఆ సంస్థపై ప్రభుత్వ పెద్దలు మాటల దాడి చేశారు. అడ్డగోలు వాదనలతో కాగ్ గౌరవాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఈ ఆరోపణల పర్వం ఏమాత్రం పనిచేయలేదు. చివరకు ప్రధాని మన్మోహన్ సింగ్ రంగంలోకి దిగారు. కాగ్ ఊహాజనిత లెక్కలు వేసిందని వ్యాఖ్యానించారు. మరో అడుగు ముందుకు వేసిన మన్మోహన్ కాగ్ అధికార పరిధిని ప్రశ్నించారు. కాగ్పై ఈ స్థాయిలో విమర్శలు చేసిన తొలి ప్రధాని మన్మోహన్ సింగే కావడం గమనార్హం. తొలుత ఈ ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించిన కాగ్ ప్రధాని స్థాయి వ్యక్తే విమర్శలు చేయడంతో వివరణ ఇచ్చింది. అన్ని దస్తావేజులను పరిశీలించిన తర్వాతే జరిగిన నష్టంపై ఓ అంచనాకు వచ్చామని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం పీఎంఓ దస్తావేజులను పరిశీలించామని తెలిపింది. కాగ్ వివరణతో తమ ఆరోపణలు బెడిసికొట్టాయని ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు గ్రహించారు. ఆ తర్వాత విధాన నిర్ణేతలు వ్యూహం మార్చారు. తాము చేసిన బొగ్గు క్షేత్రాల కేటాయింపుల వల్లే ఆర్థిక రథం ముందుకు సాగిందని పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ప్రధాని చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. కాగ్ నివేదికపై అందజేసిన కొన్ని రోజులకు ప్రభుత్వం తరఫున తొలిసారి స్పందించిన ఆర్థిక మంత్రి చిదంబరం బొగ్గు క్షేత్రాల కేటాయింపుల వల్ల ఖజానాకు నష్టం జరగలేదని చెప్పారు. భూగర్భం నుంచి తవ్వకాలు జరగకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఆరోపణల నుండి బయటపడేందుకు ఇలా ప్రధాని, ఆర్థిక మంత్రి పొంతనలేని ప్రకటనలు చేశారు. The world as a whole is faced with serious economic difficulties, grappling with recession, and we are trying to prevent India getting affected by what is happening in the outside world. As long as coal remains in Mother Earth, there is no loss. But if coal has not been mined in the vast majority of these coal blocks that were allocated, there is no loss. The coal is still there. కాగ్ పై నిందలేసే క్రమంలో కాంగ్రెస్ తన మార్కు రాజకీయం ప్రదర్శించడం ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చింది. మధ్యప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి ప్రస్తుతం కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న దిగ్విజయ్ సింగ్ 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితేనేం అధిష్టానం అడుగులకు మడుగులు ఒత్తడమే తెలిసిన ఈ నేత కాగ్కి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించారు. బోఫోర్స్ కుంభకోణం బయటపెట్టిన నాటి కాగ్ ఆ తర్వాత భాజపాలో చేరారని, ప్రస్తుతం ఇందుకు తీసిపోని తెరవెనుక నాటకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ ని అందరూ గౌరవించాలంటున్న నేతలు
కాగ్కి రాజ్యాంగం తిరుగులేని హక్కులిచ్చిందనే విషయాన్ని మరిచిపోయినట్లు నటిస్తున్నారు. తన ఔన్నత్యాన్ని కాపాడే బాధ్యతను సుప్రీంకోర్టుతో పాటు కాగ్కి మాత్రమే రాజ్యాంగం ఇచ్చింది. ఈ విషయం తెలిసి కూడా స్థాయి మరిచి చేసిన విమర్శలకు ఆ పార్టీకే నష్టం కలిగించాయి. ప్రభుత్వం అకౌంట్స్ అన్నమాట ఆడిట్ చేయడానికి ఈ సంస్థే ప్రీమియర్ సంస్థ. ఇన్ఫ్యాక్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ అంబేద్కర్ గారు కానీ కాన్స్టిట్యూషన్ రూపొందించినప్పుడు క్లియర్గా అన్నారనమాట, క్యాక్ ఉన్నంత రోలు ఇంకా ఏ సంస్థకు కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళు గార్డియన్ ఆఫ్ ది పబ్లిక్ ట్రస్ట్ అండ్ పబ్లిక్ మనీ అని చెప్పేసాను. కాబట్టి ఈ విమర్శలు ఏవైతే గనక ప్రభుత్వం చేస్తుందో, ఇటు రూలింగ్ కోalition కానీ కాంగ్రెస్ ప్రతినిధులు కానీ చేస్తున్నారో, ఇది మాత్రం అసలు ఎంత మాత్రం సమంజసం కాదు అండ్ కాన్స్టిట్యూషన్ ని డ్యామేజ్ చేసినట్టే అనుకోవాలి. దేశ హితం కోసమే బొగ్గు క్షేత్రాల కేటాయింపులు జరిపామన్న యూపీఏ వాదన సీబీఐ దాడులతో తేలిపోయింది. కేంద్ర నిఘా సంస్థ సీవీసీ ఆదేశాల మేరకు 2006 నుంచి 2009 వరకు జరిగిన 142 బొగ్గు క్షేత్రాల కేటాయింపులపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ మేరకు సెప్టెంబర్ 4న 5 కంపెనీలపై కేసులు నమోదు చేసి దేశవ్యాప్తంగా 11 నగరాల్లో దాడులు చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను పరిశీలిస్తే బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కోసం కాంగ్రెస్ నేతలు ఏ స్థాయిలో చక్రం తిప్పారో అర్థమవుతోంది. ఇందులో బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయ్ దర్దా బంధువులు భారీ స్థాయిలో లబ్ధి పొందారనే ఆరోపణలు ఉన్నాయి. విజయ్ దర్దా, ఆయన సోదరుడు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజేంద్ర దర్దాపై సీబీఐ కేసులు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, వాస్తవాలను వక్రీకరించారనే అభియోగాలు మోపింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను శ్రీప్రకాష్ జైస్వాల్ కొట్టిపారేశారు. బొగ్గు రగడలో మరో పర్వం క్షేత్రాల రద్దు. కేటాయింపులు దక్కించుకుని నిర్ణీత గడువు నాటికి తవ్వకాలు మొదలు పెట్టని 4 క్షేత్రాల లైసెన్సులను రద్దు చేసి ఈ అవినీతి మకిలీని కేంద్రం దించుకునే ప్రయత్నం చేసింది. పనులు చేపట్టని 29 ప్రైవేటు కంపెనీలపై సమీక్ష నిర్వహించిన అంతర్గత మంత్రిత్వ శాఖల బృందం ఐఎన్జీ ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 3 కంపెనీల బ్యాంకు గ్యారంటీలు జప్తు చేయాలని సూచించింది. చివరకు బొగ్గు క్షేత్రాల కేటాయింపులు సక్రమంగానే జరిగాయన్న ఆ శాఖ మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్ ఐఎంజీ సిఫారసులను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. 4 लोगों के डीएलोकेट करने के 3 लोगों की गारंटी कट करने के लिए थी, 1 की गारंटी मांगी गई थी. मैंने तुरंत फाइल क्लियर करके भेज दी. मैं ये मानता हूं जिन्होंने नॉर्म्स का पालन नहीं किया है, जो गवर्नमेंट की कसौटी पर खरे नहीं उतरे हैं ब्लॉक होल्डर्स, उनको जो सजा मिलनी चाहिए वो मिनिस्ट्री से दे रही है. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో కేంద్రానికి అతిపెద్ద షాక్ సుప్రీంకోర్టు నుంచి తగిలింది. ఈ అంశంపై కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానం తాకీదులు జారీ చేసింది. విచారణ ప్రక్రియలో కాగ్పై ప్రభుత్వ అభిప్రాయం సొలిసిటర్ జనరల్ రోహింటన్ నారిమన్ వాదనల్లో వినిపించింది. కాగ్ నివేదిక అపరిపక్వమైనదని, ఆయన చేసిన వ్యాఖ్యలను జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ ఆర్